देवास्वामी स्वरूपा प्रयोगति सानु अत्रेषु चतुर्भान देवत्वात्मनं चेत अयं मुहूर्त सुमुहूर्तो ऐश्वर्य अक्षत नमस्कार ईश्वर भगवान जय विष्णु गाते संतो नामप्रचार सर्वधर्म मग्नम नामप्रचार विशेषण पद श्रेष्ठम परम है ईश्वरवती रस्यमो उदिष्टोजनना आवदान भक्तारं दाता संसर्पदान भवगरं शीलम भूय भूयम गणपति दिक्पालने होता माता पितृभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः हरि ओम साई ब्रह्मणे नमः हरि ओम ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः वृद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय उत्तिष्ठन्ते भूतपिशाचैः एते भूभारक एते सामवेदना ब्रह्मकर्मसमारभे प्राणायामं చేయండి ప్రాణాయామం చేయండి ओम भूः ओम भुवः ओम महा ओम जनः ओम तपः ओम सत्यं ओम दत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల అందరి పేర్లు ఒక మాట తలుచుకోండి. अस्माकं सकुटुम्बानां क्षेमस्थैर्यविजयवीर्याभयारोग्यैश्वर्याभिवृद्धिर्थं धर्मार्थकाममोक्ष चित्रपित फलपुरुषादिसिद्धिर्थं मम इष्टजन्मनि जन्मान्तरे च बाल्यपर्गोवारवार्तिकेषु जाग्रस्वप्न सुषुप्ति अवस्थासु राशिप्रकाशे च ज्ञानतः अज्ञानतमयकुल सर्वदोषपरिहारार्थं नवकर्षदोषपरिहारार्थं चतुर्थशुभोरपरिपालकस्य दिव्यमण्डलविग्रहस्य सत्यधर्मशान्ति प्रेममूर्तेः भगवतः सर्वदेवता अतीतस्वरूप भगवान् सत्यसाई बाबा परमात्मनः परिपूर्णकटाक्षप्राप्त्यर्थं सर्वदेवता अतीतस्वरूप भगवान् सत्यसाई बाबा प्रतिष्ठा सर्वदेवता अतीतस्वरूप भगवान् सत्यसाई बाबा प्रीत्यर्थं सर्वदेवता अतीतस्वरूप भगवान् सत्यसाई बाबा అందరూ పుష్పం అక్షతలు వేసి చెయ్యి పెట్టండి. దాని మీద చెయ్యి అంటే పెట్టండి. ముందు మగవాళ్ళు పెట్టండి చెయ్యి, దాని తర్వాత ఆడవాళ్ళు పెట్టండి. కలశముఖే విట్టకంటే రుద్రసవా సీత మూలే తత్ర బ్రహ్మ మధ్య మాతృగణ మధ్య మాతృగణ సుతా పుట్టం సాగర సర్వే సప్త దీపవసుందరవిజయ సామవేద చతుర్ణంగ సర్వే కలసామ సమాసితా ఓం ఆకలశే దవేద పవిత్రే పరిశుద్ధే ఉక్తరే జ్ఞేటవర్తే ఓం ఆపో వైదికం సర్వ విశ్వభూతాన్యాప ప్రాణవాప పశువాపో అన్నమాపో అమృతవాపో సమరాణపో వరాణ స్వరానపో చందాక్షేపో జ్యోతిక్షేపో యజుక్షేపో సత్యమాప సర్వాదేవత అపో పూర్వస్వరం ముందు ఆ కలశంలో ఉన్నటువంటి ఒక పుష్పం ఉంది కదా, ఆ పుష్పంతో నీళ్లు తీసుకోండి. దేవం ఆత్మానం తర్వాత మీ మీద చల్లుకోండి. తర్వాత పూజా ద్రవ్యాలు అన్నిటి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష సర్వదేవతాతీశ్వర భగవాన్ సాయి బాబా అదా సర్వదేవతా అతీతస్వరూప భగవాన్ సత్యసాయి బాబా పూజానికి ఒకరు వెళ్తే నేర్చుకోండి. గణానాత్వ గణపతికి భవామే కవిక వేనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్యో దివిశ్రీరసాదం ఓం శ్రీ సాయి మహాగణాధిపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు తీసుకుని ఒక్కొక్కటి వేస్తున్నాడు. ఇలా చేతితో పోసి ఇక్కడ ఒక్కొక్కటి వేస్తేనే ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం చాలా జాగ్రత్తగా వేయాలి. సమర్పయామి. ఓం శ్రీ సాయి మహాగణాధిపతియే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ సాయి మహాగణాధిపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక అక్షతలు తీసుకుని వేయండి. ఓం అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి. తర్వాత పుష్పాలతో పూజండి. ఓం శ్రీ సాయి మహాగణాధిపతియే నమః పుష్పై పూజయామి. ఓం శుభాయ అక్కడ అంతా మీరు పట్టు చీర కట్టుకొచ్చారు. అక్కడ అక్కడ ఇక్కడి నుంచే అందరికీ అందరూ చూసి నమస్కారం చేయండి. మీ అందరి తరఫున వెలిగిస్తున్నాం. ఓం శ్రీ సాయి మహాగణాధిపతియే నమః ధూపమాన్ ఘ్రాపయామి. गुहार मंगल दीपन देवर कृष्णा बाबा बच्चा दिन प्रेक्षामि देवाय परमात्मने राई मांत्र गाथोगा ज्योति नमस्ते అక్కడ దొంగటువంటి దీపాన్ని చూసి నమస్కారం చేసి కళ్ళగట్టుకొని అక్షతలు స్వామివారికి జరిగాయి.
కవర్లో ఉన్నట్టు తీసి పెట్టండి. కవర్లో పది చిప్స్ కిస్మిస్ పండ్లు ఉన్నాయి. ముందు చుట్టూ తిప్పండి. ఓం రెండు చేతులతో చూపించండి. ఒక చేతితో ఇలా ఇలా అనకండి. రెండు చేతులతో చూపించండి స్వామివారికి. ఓం ప్రాణాయ స్వామి ప్రాణాయ సౌమ్యాయ సోమదానాయ సో సమానాయ సో బ్రహ్మణాయ సో మధ్య మధ్యపాని సోప్రయ అమృతాభిధర్మసి ఉత్తరాభివృద్ధం వస్త్రమండలాన్ని పాదపక్షాన్ని శుద్ధాదిని సమర్పయామి. తాంబూలం ఉంటుంది, ఒక ఆకు తీయండి. ఇచ్చారు మీకు. చక్కగా ఒక ఒక్క పెట్టి చేతితో పట్టుకోండి. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. అయ్యా ఇక్కడ ఒకటి హారతి వెలిగించండి. ఓం వేదాహమేదం బ్రహ్మాంతం ఆదిత్యవర్ణం తమస్తు వారే సర్వాణి యూపానికి శరీరనామాని అభివృద్ధి ప్రజామే గోపాయ మాతో సర్వదేవతాతీత స్వరూపతి సాయి మహాగణాధిపతి నమః. అయ్యా అక్కడ మళ్ళీ అక్షరం తీసుకోండి. వక్రతుండాయ దేవి తన్నో దండి తుండాయ దేవి తన్నో దండి ప్రచోదయాతోంతి సాయి మహాగణా. మళ్ళీ అక్షరం తీసుకోండి, పట్టుకోండి. యారి కాని పాపాన్ని జన్మాంతరి దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే భక్త సంభక్త కర్మాణం భక్తాత్మ భక్త సంభవత్ర హిమాన్ కృపయాదేవ శరణాగతో సలానిధా శరణాత్మయం శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపావం శ్రీ సాయి మహాగణాధిపతి ఆత్మపక్ష నమస్కారం సమర్పయామి. గీతశ్రావ్యామి అశ్వనారాయణ గజనారాయణ రథానారోహమి ఆందోళిక నారోహమి సమస్త వేదోపచార దేవోపచార రాజోపచార భక్తోపచారం శక్యోపచారాల మనసా సమర్పయామి. మళ్ళీ అట్లా తీసుకోండి. ఓం శ్రీ సాయి మహాగణాధిపతి సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ దయచేసి నా వెనకాల చెప్పండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సాయి మహాగణాధిపతయే నమః. భక్తి ప్రార్థన ప్రదక్షిణ అపరాధ క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. దంపతులుంటే మగవారు అక్షరం తీసుకోండి. ఆ నీళ్ళు ఉండదండి. యశస్విద్యాతనాభోక్త పూజా క్రియసు నోమం సంపూర్ణ దామ్యాత్ సత్య వంద్యతమచ్చరం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అన్యాధ్యానావహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వదేవత అతీత స్వరూప శ్రీ సాయి మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ సాయి మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు. అగ్రవేశండి. అలా శ్రీ సాయి మహాగణాధిపతి ప్రసాదం శిరసాగంధాన్ని పూజ చేసినటువంటి అక్షత కానీ పుష్పాలు కానీ తీసుకుని కళ్ళకద్దుకొని మనం అమ్మో చెయ్యం. కోరికలు పెట్టి చేస్తాం. ఎందుకు కోరికలు తీరుతాయి, ఎందుకు కోరికలు తీరవో అంతకంటే తెలియదు మనకి. భగవాన్ బాబా చెప్పారు అంటే న్యాయమైన కోరికలు కావాలంటే తప్పకుండా తీరుతాయి బంగారు, అన్యాయమైన కోరికలు మాత్రం దేవుడు తీర్చడు అని చెప్పారు. పక్కవాడికి 10 లక్షలు నాకు 20 లక్షలు కాదు ఇవ్వడు. నువ్వు కష్టపడితే ఇస్తాడు. అంతేగా అక్షరం తీసుకొని నమస్కారం చేసి చెప్పండి. మనం న్యాయమైన కోరికలు కోరుకున్నాం. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం దేహి మే సుపుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే. గణనాయక సర్వదేవతాతీత స్వరూప శ్రీ సాయి మహాగణాధిపతి మనఃపూర్వక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్కడ ఒకవారు ముఖేశ్వరుడు అక్కడికి ఎత్తడికి వచ్చాం. ఓం యజ్ఞేన యజ్ఞమైన దేవాలయ నిర్మాణ ప్రధాన్యాసంతే హేనాకం హిమాలస్యంతే త్రిపూర్వే సాధ్యాసంతే దేవా. శ్రీ సాయి మహాగణాధిపతి ధారస్థానమి శోభనార్థం పునరాగమనాయ. ఇప్పుడు ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరం పట్టుకొని స్వామివారి పాదాత్మ చేయబట్టి ఓం దేవత అతీత భగవాన్ సత్యసాయి బాబా పరబ్రహ్మణే మా ప్రాణ ప్రతిష్టాస్తు. स्वामी सर्व जगन्नाथ यावत् पूजा अवसर तावत् प्रपीठ भावेन विभेषण सन्धि गुरु आगच्छ भगवान् प्रतिनाथपरात् पराय मामया ताम्पूयां श्रीकृष्णदेवते स्थिरो भव
आवाहयामि सत्साय करुणाकरं चार्धेकलीश्वरं गर्भधामोमेश्वरं सर्वदेवता अधीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे आवाहयामि आवाहनं समर्पयामि मणिवेण माटी अष्ट तीసుకోండి రాజాధిరాజ రాజేంద్ర పూజిత ఆశ్రిత రక్షక రత్న సింహాసన దాస్యామి శ్రీ ప్రభు సర్వదేవత అధీశ్వర భగవాన్ సత్సాయ బాబా పరబ్రహ్మणे నవరత్న గంధ సువర్ణ సింహాసనం సమర్పయామి మణివేణ నక్షత్రం పుష్పంతో నీటి జలండి పరిపూర్ణ పరానంద పరపర బాధ్య గ్రహణ భక్తి పరమేశ్వర సర్వదేవత అధీశ్వర భగవాన్ సత్సాయ బాబా పరబ్రహ్మणे పాదయో మాధ్యం సమర్పయామి नमः सत्याय शुद्धाय ज्ञान रूपना केंद्र गृहाण भगवान पद्म गंध पुष्पांते सर्वदेवता अतीत भगवान सत्साय बाबा परब्रह्मणे महा हस्तयो अर्घ्यं समर्पयामि नीటి బయటికి వేస్తున్నాడు నేను ఉదయం నేను చేస్తున్నాను పరిపూర్ణ सर्वाराध्यनमस्ते संसार अनुप्रकारका साईनाथ जगन्नाथ सत्य आचमयित्वाय सर्वदेवता अतीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे महा मुखे आचमनीयं समर्पयामि सर्वदेवतायान्त सर्वदेवाय कृत्रापयामि साईनाथ नारिकेल ब्राह्मण सर्वदेवता अतीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे महा नारिकेल प्रोदकस्नानं समर्पयामि सुशीलं सर्वसनं समानेत्रजनं सत्यसाई सर्वेषु स्नानं प्रकीर्तितं सर्वदेवता अतीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे महा शुद्धोदकस्नानं समर्पयामि परब्रह्मणे महा पुत्रवस्त्रैकं समर्पयामि నూతన యజ్ఞోపేతాన్ని ఇప్పుడు గంధం తీసేశారు सर्वदेवता अधीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे दीप्ति समर्पयामि हैदराबाद अष्टदान संग्रहाय लक्ष्मण भक्तवत्सल सर्वदेवता अधीश्वर भगवान सत्साय बाबा परब्रह्मणे अलंकरणार्थं अष्टदान समर्पयामि अष्टद्रव्ये सत्साय बाबा परब्रह्मणे पुष्पाणि समर्पयामि पुष्पमयेंडो ఖాళీ గ్లాస్ బిల్వదనం వేయాలంటే అదో మీ దగ్గర ఉన్నటువంటి అక్షరాలు ఏదో పక్కన అదే బిల్వదనం అనుకోండి యథావంత ఏక బిల్వం శివార్పణం సర్వదేవతా భగవాన్ సత్సాయ బాబా పరబ్రహ్మణే బిల్వదనం సమర్పయామి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి అందరూ కూడా, దయచేసి జాగ్రత్త. స్వామి చెప్పినటువంటి విషయమే చెప్తాను మీకు అందరికీ. మనకి ఇక్కడ వస్తే ఒక బిల్వదనం సమర్పిస్తే ఏమైంది, త్రిజన్మ పాప సంహారం అంటే 3 జన్మల పాపాలు పోతాయి. అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుందండి, ఎక్కడైనా ఒక బిల్వదనం స్వామి సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయా, ఎక్కడ పోతాయా, ఇది చిన్న పనికి అని మనకు డౌట్. అంటే భగవాన్ బాబా ఒక మంచి సమాధానం చెప్పారు. స్వామి నిజంగా 3 జన్మల పాపాలు పోతాయా ఒక బిల్వదనం సమర్పిస్తే అంటే స్వామి చెప్పారు, నా 3 జన్మలు ఇంకొక బిల్వదనం స్వామి పాదాల దగ్గర సమర్పించాను, నా 3 జన్మల పాప అంతేగా. దీనికి ఒక చిన్న కథ చెప్పారు స్వామి. ఏమంటే ఒక కాశీ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుడు గగన విహారం చేస్తున్నారు. నా భక్తులు ఏం చేస్తున్నారో చూడడానికి, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయడానికి విశ్వేశ్వరుడి కాలకు ఆలయానికి మందిరానికి పెడుతున్నారు అందరూ కూడా. అమ్మవారు చూసింది, అబ్బా స్వామి ఎంత అదృష్టవంతులు అయ్యావు, ఎంతమంది భక్తున్నారు, కోట్లాది భక్తున్నారు నీకు అన్నాడు. అంటే ఆవిడ తల్లి కదా, అంటే కరుణామణి కాబట్టి చాలా ప్రేమగా హృదయం కలిగింది కాబట్టి ఆవిడ మనందరి భక్తులు అనుకుంది బాబు. కానీ అయ్యవారికి మనం ప్రకటన తెలుసుకోలే. అయ్యవారు అన్నాడు, ఈ వ్యక్తిని విభూతి పిడికట్టు పెట్టుకుని చక్కగా మొట్టమొదటి కట్టుకుని గంగలో స్నానం చేసి గంగలో చెట్టు అభిషేకం చేసి అందరూ భక్తులు వేసుకున్నావా అన్నట్ట. అదే భక్తులు కదా అన్నట్ట. అంటే వీళ్ళు భక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు అన్నట్టు.
అంటే ఈ భక్తుడికి భక్తుడికి తేడా ఎట్లా తెలుస్తున్నాయా నేను చూపిస్తారా అని కాశీ పుణ్యక్షేత్రానికి వచ్చాడు. ఒక ఉద్ధ బ్రాహ్మణ రూపంతో ఆయన ఒక చెట్టు కింద పడుతున్నాడు. చాలా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా నటిస్తున్నాడు స్వామివారు. అమ్మవారు ఆయన పాప ఆయన తన తొడని కొట్టుకుని కన్నీళ్ళు కారుస్తున్నది. అందరూ వెళ్తున్నారు ఆ అభిషేకం చేయడానికి. వాళ్ళందరూ కూడా ఆ భక్తులందరూ కూడా వెళ్తుంటూ చూసి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అన్నాడు. నా భర్త ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడయ్యా, ఎవరైనా ఇది గంగ నీళ్ళు పోస్తే కొట్టుకుంటాడంటే నేను పోస్తాను అందరూ వచ్చే నాయన పోస్తాను ముందుకు వస్తానని ఒక చిన్న కండిషన్ ఉందయ్యా. ఏంటమ్మా అన్నాడు. ఏ పాపాలు లేని వాటి పోయాను సుమా అన్నట్ట. ఓరు నాయన ఎక్కడికి వదది రోజు అనేక పాపాలు చేస్తున్నావు అంటే పాపాలు ఉన్నవాడు పోతే ఏముంటామా అంటే ఆయన హరిమంటుడు జాగ్రత్తన్నట్టు. ఓ నా పాప కూడా తిట్టుకుంటున్నానట్టు. ఓ నాయన రోజు ఈ పాప కూడా మనకెత్తిందే అని చెప్పేసి అందరూ అయిపోతుంది, ఎవరు పోయట్లేదు. అదేంటి స్వామి నాకు పాపాలు లేవనుకున్నటువంటి భక్తులు ఒకడు లేడా నీకు అని అడిగింది. భారతి అంటే వస్తాడు భక్తులు. ఆఖరి వీళ్ళందరూ వెళ్ళిపోయిన ఒక పాపం చిరిగిపోయిన పంచి కట్టుకుని ఒక తుడుచుకుంటూ తువ్వాలైనా లేదు పాపం. వాడేమో గంగలో స్నానం చేసి ఒక ఆన కుటుంబంలో గంగ నీళ్ళు పట్టుకుని తడిగుడ్డతో అలా వస్తున్నాడు. వచ్చి చూశాడు. చూస్తే పెద్దలందరూ ఏం చెప్పారంటే ఒరే గంగలో స్నానం చేస్తే ఇప్పుడే గంగలో స్నానం చేసి ఇంకా నాకు పాపాలు ఎక్కున్నాను తల్లి అన్నాడు. అని ఇప్పుడు పోస్తాను అప్పుడు అన్నాడు వీడు నిద్ర భక్తుడు. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మాడు, వాడు పాపాలు పోయింది. ఇప్పుడు 3 బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడు, 4 కార్డు ఉన్నవాడు, 5 మేటర్ వాళ్ళందరూ గంగలో స్నానం చేశారు. కానీ పాపాలు పోయారు. అంటే ఏంటంటే భగవాన్ వ్యవసాయ భగవంతురాన్ని రామానంద సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి గోవర్ధన్ శ్రీకృష్ణ పరమాత్మ మత్స్యకూరు మహారాజ దేవతాలు నా స్వామిని కొట్టి చర్చ ఎవరు చెప్పుకుని వాడిని ఇంటి పట్టుకుని తెప్పిస్తారు. భగవాన్ పట్టనాయక సర్వదేవతాలు భగవాన్ సత్సాయిబాబా పరబ్రహ్మణే మహా తులసి ధనం సమర్పయామి. తర్వాత మీరు విభూలు కూడా ఇచ్చుంటారు చూడండి, చిన్న ప్యాకెట్ ఇచ్చుంటారు చూడండి. అక్కడ అందులో ఆ విభూలు తీసుకోండి. పరబ్రహ్మణే మహా విభూతిని సమర్పయామి. ఆ విభూతి తీసుకుని చక్కగా ఆ స్వామివారి పాదాల మీద వేయండి. చక్కగా 3 సార్లు వేయండి. ఓం శ్రేయస్పజామే ప్రవృత్తి చివర్ధనం వారమే వందనాం జ్యోతిషేవాదాత్. ఓం శ్రేయస్పజామే సుగంధిం చివర్ధనం వారమే వందనాం జ్యోతిషేవాదాత్. ఓం శ్రేయస్పజామే సుగంధిం చివర్ధనం వారమే జ్యోతిషేవాదాత్. సర్వదేవతా భగవాన్ బ్రహ్మణే మహా విభూతి సమర్పయామి. అంటే ఇది స్వామివారి పాదాల మీద ఈ మంత్రం చదువుకుంటూ స్వామి పాదాలకి మీద ఆ విభూతి వేసుకుని ఆ విభూతిని రుచి పెట్టుకుని పరమ పవిత్రం చక్కగా ఒక రాత్రి నీళ్ళు కూడా తాగుతారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఏ దుర్మరణాలు రావు, గ్యారంటీ అని చెప్పి లోకనాథాయ ఓం శ్రీ దేవేంద్రపుత్రాయ ఓం శ్రీ మూర్తి స్వరూపాయ ఓం శ్రీ ముక్తిప్రదాయ ఓం శ్రీ కరుణాయ ఓం శ్రీ కరుణాకరాయ ఓం శ్రీ సర్వాధారాయ ఓం శ్రీ సర్వభూతాశాయ ఓం శ్రీ పుణ్యఫలప్రదాయ ఓం శ్రీ సర్వపాపక్షేకరాయ ఓం శ్రీ సర్వరోగ నివారణాయ ఓం శ్రీ సర్వధారాయ ఓం శ్రీ ఆదిశక్తియే నమః ఓం శ్రీ అమృతశక్తియే నమః ఓం శ్రీ అవ్యక్తరూపిణే నమః ఓం శ్రీ కామక్రోధోత్సనే నమః ఓం శ్రీ కనకాంబరధారిణే నమః ఓం శ్రీ అద్భుతగిరియ నమః ఓం శ్రీ అపద్భావే నమః ఓం శ్రీ ప్రేమాత్మనే నమః ఓం శ్రీ ప్రేమమూర్తే నమః ఓం శ్రీ ప్రియాయ నమః ఓం శ్రీ భక్తిదేవాయ నమః ఓం శ్రీ భక్తిదేవాయ నమః ఓం శ్రీ భక్తిదేవాయ నమః ఓం శ్రీ భక్తిజ్ఞానదీపాయ నమః ఓం శ్రీ భక్తిజ్ఞానప్రదాయ నమః ఓం శ్రీ జ్ఞానమార్గదర్శనాయ నమః ఓం శ్రీ జ్ఞానసుందరాయ నమః ఓం శ్రీ సుందరరూపాయ నమః ఓం శ్రీ పుణ్యపురుషాయ నమః ఓం శ్రీ ఫలప్రదాయ నమః ఓం శ్రీ పురుషోత్తమాయ నమః ఓం శ్రీ పురాణపురుషాయ నమః ఓం శ్రీ సిద్ధసంకల్పాయ నమః ఓం శ్రీ ఆరోగ్యప్రదాయ నమః ఓం శ్రీ అన్నవసదాయ నమః ఓం శ్రీ సంతానశేఖరాయ నమః ఓం శ్రీ సర్వాధికప్రదాయ నమః ఓం శ్రీ గజాయ నమః ఓం శ్రీ కర్మధ్వంసే నమః ఓం
ఓం శ్రీ సాధమానోదకాయ నమః ఓం శ్రీ సర్వమంగళాయ నమః ఓం శ్రీ సాధమాన పురుషోత్తమాయ నమః ఓం శ్రీ యోగీశ్వరాయ నమః ఓం శ్రీ యోగీంద్రమతికాయ నమః ఓం శ్రీ సర్వమంగళకరాయ నమః ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయ నమః ఓం శ్రీ ఆపనివారణాయ నమః ఓం శ్రీ ఆప్యాయ నమః ఓం శ్రీ శాంతమూర్తయే నమః ఓం శ్రీ సర్వప్రసన్నాయ నమః ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః వీరపరిమళపత్ర పుష్పకుంకుమాక్షరాం సమర్పయామి దశాంగం సంయుక్తం దివ్యఘటే సుషేందోపయంగ హితాంతే వర్తే ప్రణాయక సర్వదేవతా శ్రీ భగవాన్ సత్సాయి బాబా పరబ్రహ్మణే నమః యోగమాగ్రాపయం మీ అందరి తరఫున ఇక్కడ చక్కగా అగ్రత్తలు వెలిగిస్తారు ఒక్కమారి నమస్కారం చేయండి అందరూ కూడా మీ దగ్గర ఎవరెవరికి అన్ని పట్టు చీరలు అన్ని గట్టి కట్టుకుని వచ్చారు దగ్గర దగ్గర కూర్చున్నారు మరిని అందరికీ నైవేద్యాలు ఎంతేయండి ప్రసాద్ నామస్మరణ చేసుకుందాం. జై జై శ్రీరామ్ సాయి హరే రామ్ జై జై శ్రీరామ్ నీల గగన శ్యామ్ రఘునందన భవభంజన జై జై శ్రీరామ్ రాజీవ దళలోచన జై జై శ్రీరామ్ రఘువీర రణధీర జయ జయ శ్రీరామ్ హే రఘువీర రణధీర జయ జయ శ్రీరామ్ వర్తిపురి రాఘవ జయ జయ సాయిరామ్ జయ జయ సాయిరామ్ राघव जय जय साई राम जय जय श्री राम साई हरे राम जय जय श्री राम नील गगन श्याम रघुनंदन भवभंजन जय जय श्री राम राजीव दललोचना जय जय श्री राम रघुवीर रणधीर जय जय श्री राम वर्तिपुरी राघव जय जय साई राम वर्तिपुरी राघव जय जय साई राम जय जय श्री राम साई हरे राम అందరికీ ప్రసాదాలు అందాయండి కొబ్బరికాయ గురించి చెప్పండి లాస్ట్ లో శంకర మురారే శంభో మురారే శంకర మురారే శంభో మురారే శంకర మురారే శంభో మురారే శంకర మురారే శంభో మురారే శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే శంకర మురారే ఓ మురారే శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే శంభో మురారే శంకర మురారే శంభో మురారే శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే మురధర ఫణిధర శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే శంభో మురారే శంకర మురారే మురహర ఫణిధర శంకర మురారే కథ చెప్తారు ప్రసాదం నిత్య తృప్తోష సత్య సాయి కృపాకర
నైవేద్యం కృషికాంతేవ సంతుష్టమమాహ సర్వదేవతాదికి భగవాన్ సత్సాయి బాబా పరబ్రహ్మణే ఓం భూర్భువస్సువం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ సత్యం బంగారం అన్నాడు. పూర్వజన్మ సుకృతం కాదు, జన్మ జన్మ సుకృతం వల్ల మనకు లభించినటువంటి అదృష్టం ఇది. భగవంతుడు దివ్య సన్నిధానంలో కూర్చుని ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ సత్యసాయి దివ్య వ్రతం మరి చేసుకున్నాం. మనం అందరం కూడా ఎప్పుడు కూడా స్వామిని మనం సత్యసాయి భక్తులుంటే ఒకే ఒకటి స్వామి చెప్తారు, స్వామి నా భక్తులు మీ భక్తుల్ని నేనన్నాడు అంటే నా భక్తులంటే బంగారు ఎప్పుడూ చిరునవ్వు ముఖం మీద ఉండాలయ్యా అన్నాడు. ఎప్పుడూ చిరునవ్వు ముఖం మీద ఉన్నవాడే నా భక్తుడు అన్నాడు స్వామి. ఇంత స్మైల్ ఏ వైల్ వైల్ యూ స్మైల్ అనదర్ స్మైల్ సో ఆన్ మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ అన్నాడు. అని మీరు చిరునవ్వు అంటే ఏమనుకుంటున్నారో చిన్న నవ్వు అనుకుంటున్నారు కాదు, అది భగవంతుడు మీ ముఖం మీద చేసిన సంతకం రా అన్నాడు భగవాన్. అంచేత ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుండాలి. ఎప్పుడు కూడా సత్యసాయి భక్తులంటే తల్లిదండ్రులు దైవాలుగా గౌరవించాలి. అత్త కోడళ్ళు తల్లి కూతుళ్ళ ఉండాలి బంగారం నా స్వామి. అది స్వామి చెప్పినటువంటి మాట ఇది. ఆమె ఎన్నో నీతి నిజాయితీలతో వృత్తి వ్యాపారం చేయాలి అంటారు స్వామి. ఇప్పుడు కూడా నా భక్తుడు నిన్ను చూసి ప్రపంచం అన్నా మారాలి, నువ్వేం చేయక్కర్లేదు స్వామి అంటారు. స్వామి మీ అనుగ్రహం కావాలి అని అడుగుతారు. మీరు అడిగిన వెంటనే మీ అకౌంట్ తిరిగేస్తాను బంగారు అన్నారు. వీడు ఎప్పుడైనా తల్లిదండ్రులకి పాదాభివందనం విపత్తి చేసి తల్లిదండ్రులు దైవాల్లో చూసుకుంటున్నాడా? ఎవడ అన్నార్థులైన వాడికి ఇంత అన్నం పెట్టాడా? లేదా చలిలో వడవడ వడుగుతున్నటువంటి వస్త్రం దానం చేశాడా? అనారోగ్యంతో సతమవుతున్నటువంటి వాడికి ఒక ఔషధం కొనిచ్చాడా? ఇవన్నీ ఆలోచిస్తాను బంగారు. నువ్వు ఏ ఒక్కటి చేసినా అఖండంగా నేను అనుగ్రహిస్తాను బంగారు అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. మిగతా వాళ్ళు నేర్చుకో, ఇలా ఉండాలి మేము మనుషులు అంటే అని తెలుసుకోవాలి బంగారు అని చెప్పి కుటుంబంలో ఆనందంగా ఉండాలంటే భగవాన్ మీ కుటుంబంలో ఎప్పుడు ఉద్రేకపడి మాట్లాడవద్దు. మీ కుటుంబ సభ్యులందరితో కూడా ప్రేమతో మృదుమధురంగా మాట్లాడాలి. అప్పుడే మీ ప్రేమను పంచగలరు. కుటుంబ సభ్యులందరూ కలిసి కనీసం ఒక అరగంటైనా భజన చేసుకోండి అన్న ప్రతి దినము కూడా చేయాలి. లేకపోతే ఇంకేం సత్యసాయి భక్తి అన్నారు. తెల్లవారుజాము లేచి ఓంకారం 21 మార్లు చేసుకోండి బంగారు. ఓంకారము సుప్రభాతం చేసుకోండి. మనస్సంతా మహాప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సాయి గాయత్రి చేసుకోండి. రోజంతా కూడా ఆనందంగా అందరికీ ప్రేమ పంచగలుగుతారు బంగారు. ఇట్లాంటి చిన్న చిన్న సాధనలైనవి చెయ్యండి. మీరు అన్నార్థులైనటువంటి వాడికి ఇంత అన్నం పెట్టండి. ఎప్పుడైనా సరే మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా, ఆ మాత్రం అన్నం పెట్టలేదా అని అడుగుతారు స్వామి. ఇట్లాంటివి మనం చేయాలి. మనం ఏమీ చేయకూడదని సత్యసాయి భక్తులని ఫోటోకు దండం పెట్టేసి బదిరికెళ్ళి తప్పట కొట్టేస్తే మనం భక్తులు అయిపోవు. వారు ఆశించినట్టుగా మనం జీవించాలి. ఎప్పుడు కూడా చెప్తున్నాను అంటే వాడు ఆశించినట్టుగా జీవిస్తే ఏం జరుగుతుందో చెప్తాను. నా పర్సనల్ ఉదాహరణ చెప్తాను మీకు. మా అమ్మగారు నాన్నగారిని మా ఇంట్లో నేను చూసుకునేవాడిని ఎప్పుడు కూడాను. భగవాన్ బాబా సెప్టెంబర్ 13వ తారీఖు 2004వ సంవత్సరం సాయంకాలం పిలిచి అమ్మకి కంచిపట్టు చీర, నాన్నగారికి ఒక జల్తారు పంచేయించి అమ్మ నన్ను బాగా చూసుకుంటున్నావు బంగారు, నేను చూసుకుంటాను అన్నారు. నేను చూసుకుంటాను. 99 సంవత్సరాలు బతికే నాన్నగారు. బీపీకి లేదు, షుగర్ లేదు, హార్ట్ అటాక్ లేదు, ఏం లేదు. ఆఖరి రోజున వచ్చారు, చక్కగా కూర్చుని పూజ చేసుకుని వచ్చారు. నన్ను బాగా చూసుకున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి సాక్షాత్తు భగవంతుడు, ఆయన పాదాలు వదిలిపెట్టకు, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు అని 9:15కి సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ 10:15కి స్వామిలో ఎక్కువైపోయినారు. ఏ విధమైనటువంటి అది భగవంతుడి తీసుకుంటే అది. మా అమ్మగారు వారు ఆఖరి చివరి రోజున మధ్యాహ్నం 12 గంటలకి మా అప్పచెల్లెలందరూ వచ్చి చూడడానికి వస్తే నాతో మాట్లాడకండి, భజన చేసుకుందాను రండి, నా టైం వేస్ట్ చేయకండి అన్నారు. హార్మోని పెట్టుకొని చక్కగా మధ్యాహ్నం 12 గంటల సాయంత్రం 6:30 6 గంటలు భజన చేసుకున్నారు. భజన చేసుకుని ఆఖరిని స్వామికి చాలా ఇష్టమైన పాట పాడతాను రా అని నాకు చెప్పి మధువన సంచారి శ్యామమురారి పాట పాడుతూ స్వామిలో ఎక్కువైపోయినారు. ఇదండి, మీరు భగవంతుని సేవ చెయ్యండి. ఆయన చెప్తాడు స్వామి ఎప్పుడు కూడా నా పని నువ్వు చేయి బంగారు, నీ పని నేను చేస్తాను అన్నాడు. అడగక్కలేదు. భగవాన్ స్వామి నా కూతురికి పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, ఏం అడగండి.
అంటే స్వామి నీకు అన్ని సర్వజ్ఞుడు అన్నీ తెలుసు, నా సంగతి నీకు తెలియదని అనుకుంటా. లిస్టు మనకెందుకు ఇవ్వడం? ఆయన తెలియదు, సర్వజ్ఞుడు కదా, మీకు ఏం కావాలో ఆయన తెలియదా? తెలుసు. ఎట్లేత భగవంతుని మీరు ఏం చేయండి, సంకీర్తన చేసుకోండి, నిరంతరము సంకీర్తన చేసుకోండి, వారి నామం చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండండి, చక్కగా ఆయనే చేసుకుంటాడు. మిగతా స్వామి మీ జీవితం నా చేతిలో పెట్టరుగా, మీ జీవితాన్ని పట్టుకు వేలాడుతాను, నేనేం చేయను. మీ జీవితం నా చేతిలో పెట్టండి, నేను దిద్దిద్దాను, పూల పడవలా నడిపిస్తాను బంగారం అన్నారు స్వామి. ఇది స్వామి పట్ల అచంచల విశ్వాసం. అంటే వారు చెప్పినటువంటి సేవలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, వారు దివ్యనామ సంకీర్తనం చేసుకుని వెళ్ళిపోతుండమే. హాయిగా ఆయన ఓంకారము సుప్రభాతం రోజు 5 గంటలకు ఎవరి అడ్డు ఉండదు మనకి. చక్కగా సూక్ష్మంగా స్వామి యొక్క దివ్య అవతార కథ చెప్తాను మీకు నేను. భగవంతుడు 6000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ అవతారంలో వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, చాలామంది అనుకుంటుంటారు సత్యసాయిబాబా దేవుడా, మనిషి ఎక్కడైనా దేవుడు అవుతాడా, నేను కబుర్లు చెప్తుంటారు వాళ్ళు. ఏం చేద్దంటే ఇప్పుడు భాగవత నా భాగవతాలు కానీ లేకపోతే భగవద్గీత చదవని వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారు. ఏం చెప్పాడు, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య ఆత్మానం సుజామ్యహమని చెప్పాడు. అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుంటుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానయ్యా అని చెప్పాడు. అని చెప్పి అవతరించాడు. అని భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు. రాముడు మానవుడిగా అవతరించాడు, కృష్ణుడు మానవుడిగా వచ్చాడు, బుద్ధుడు మానవుడిగా వచ్చాడు, జీసస్ మానవుడిగా అవతరించాడు. ఎందుకు అవతరించాడు అంటే మనిషిని సంస్కరించాడు. మారణహోమం సృష్టించకుండా లోక కళ్యాణ కార్యక్రమమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, లోక సమస్త సుఖనుభవంతుని మనిషిని ఆలోచించి అందరికీ సేవ చేయడానికి వీలుగా మనిషిని సంస్కరించాలి. కాబట్టి మానవుడు మనిషికి అర్థమయ్యే రీతిలో ఆయన ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని ఆచరించి చూపించాలి, మీ చేయి బట్టి నడిపించాలి. ఈ 3 చేసినటువంటి అవతారం సత్యసాయి అవతారం ఒక్కటే. తాను ఆచరించి చూపించాడు, ఆయన బోధించాడు. తర్వాత అందరినీ ఇప్పుడు మనం చేయి బట్టి నడిపిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల నుంచి మంచి చేస్తున్నాడు కదా స్వామి. అంచేత ఇటువంటి అవతారం భగవంతుడు. అది అయితే భగవంతుడు అంటే అవతారం అంటే మంచి అద్భుతాలు జరుగుతాయి కదండి. అద్భుతాలు జరగాలి కదంటే శ్రీకృష్ణుడు రాముడు అవతరించినప్పుడు దివ్య పురుషుడు ఆవిర్భవించి ఆ యజ్ఞగుండంలోంచి పాయసం ఇచ్చాడు ఆ దశరథ మహారాజుకి. 3 రాళ్ళకి ఇవయ్యేవాడు సంతానం కలుగుతుందని చెప్పాడు. అందుకే రాముడు దేవుడు అంటే నమ్ముతాం. శ్రీకృష్ణ అవతారంలో అవతార కారాగారంలో, ఆ చెరసాలలో స్వామి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. దేవకి వస్తువుకి సాక్షాత్కరించి ఆయన ఏం చెప్పారంటే అండి, ఒకే ఒక మాట చెప్పాడు, నేను మీ గర్భవాసాన్ని చెప్పిస్తాను అంటే ఆయన దేవుడు ఏంటి నమ్మకం. మరి అలాంటి అద్భుతాలు భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య అవతారాన్ని ఏం జరిగాయా? ఆయన భగవంతుడు అంటున్నారు కదా అంటే, ఫిబ్రవరి 22వ తారీఖు 1926వ సంవత్సరంలో గర్భిణిగా ఉన్నటువంటి స్వామివారి మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు నీళ్లు తడుతున్నారు. నీళ్లు తోడుతుంటే ఒక నీలమైనటువంటి గోడ మెలిమెలా మెరుస్తూ వచ్చి ఆమె గర్భంలో ప్రవేశించినట్టుగా ఆమె కనిపించింది. స్పృహ తప్పి పడిపోయింది ఆమె. అత్తగారు లక్ష్మమ్మ గారు వచ్చి, అమ్మ ఏమైందో ఇలా పడిపోయామంటే, అత్తగారు ఒక నీలమైన గోళం ఆకాశం నుంచి వచ్చి నా గర్భంలో ప్రవేశించినట్టే అయిందమ్మా అంటే, అమ్మ ఇవి నీ మనస్సులోనే అట్టిపెట్టుకో, ఇలా చెప్పి ఇలా జరిగిందంటే ఎవరు నమ్ముతారమ్మా అన్నారు. అయితే ఉత్తరోత్తర కాలంలో స్వామి అవతారం ప్రకటించిన సందర్భంలో వెంకటగిరి మహారాజా వారి ఆస్థానంలో ఉన్నటువంటి మహాపండితుడు రామశర్మ గారు అడిగారు, స్వామి మీది ప్రసవమా ప్రవేశమా అని అడిగారు. అడిగితే ఈశ్వరమ్మని అడుగుబగ్గారు అన్నారు స్వామి. అంటే అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు ఇలా జరిగింది అని చెప్పి. ఒక నీలమైన కూడా నా గర్భంలో ప్రవేశించింది, ఆ తర్వాతే స్వామి జన్మించారు అని చెప్పారు. తాను సత్యనారాయణ వరప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఆమెకు జన్మించారు. ఆమెకు ఈశ్వరమ్మ గారికి భగవాన్ బాబా జన్మించారు. తర్వాత ఇంకొక అనేటువంటిది, ఆయన అవతార పురుషుని ఎట్లా తెలుస్తుంది అంటే, పొత్తిళ్ళలో ఉన్నప్పుడు ఆ నీళ్లు పోసి పసిబిడ్డని పొత్తిళ్ళలో పడుకోబెట్టినప్పుడు అందరూ చూస్తే ఆ పొత్తిళ్ళ కిందని నాగుపాము చుట్టుకుని వచ్చి ఓ పడగ పట్టింది స్వామికి. అంచేది తాను ఆదిశేషునిపై పవళించినటువంటి అనంత పద్మనాభుడు అని చెప్పి తెలియడానికి అట్లాంటి నాగసాయిగా దర్శనమిచ్చాడు స్వామి. ఆ తర్వాత తాతగారైనటువంటి కొండమరాజు గారింట్లో స్వామి పుట్టిన రోజునే మేళతాళాల్లో మృదంగములు అన్నీ కూడా రాత్రి అన్నీ మోగుతున్నాయి, వాటి అంతటా మోగుతున్నాయి, ఎవరు మోగించకుండా. ఆయన తాతగారైనటువంటి కొండమరాజు గారు పరిగెత్తుకుని వెళ్ళి స్వామి ఏంటి ఇట్లా జరిగింది మా ఇంట్లో అని అడిగితే వేద పండితులు చెప్పారు, మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉన్నారంటే మా కోడలు ఈశ్వరమ్మ గర్భిణిగా ఉన్నదంటే ఆమె గర్భవాసాన్న అవతార పురుషుడు పుడతాడు అని చెప్పారు. ఇన్ని అద్భుతాల మధ్య భగవాన్ శ్రీ సత్యసాయి జన్మించిన దగ్గర నుంచి వెన్న వంటి మనసు, వెన్నెల వంటి
చెప్పినటువంటి మాట స్వామికి. అట్లాగే అందరినీ ప్రేమాస్పదులుగా ఉంటూ ఎంతో ప్రేమిస్తూ అందరినీ కూడా చక్కగా ఆదరించి వాళ్ళని నామ సంకీర్తన ఉద్యమాన్ని ఎంత చిన్న పడినప్పుడు పాండురంగ భజన మండలిని స్థాపించి ఆయన స్టార్ట్ చేశారు. భజన స్టార్ట్ చేశారు చక్కగా. ఆ భజన అవుతుంది. అలా భజన చేస్తున్నారు అంటే అందరూ అడిగారు, మనం అడుగుతుంటాం ఇప్పుడు. అంటే ఏమైనా చదువుకోవాల్సిన వయసులో వీళ్ళైతే పండితులు ఇలా పిల్లలందరి చేత నువ్వు భజన ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగారు. అడిగితే అప్పుడు స్వామి చెప్పారు, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ గతిరన్యథ. ఈ కలికాలంలో మానవుడు తరించడానికి నామస్మరణని మించినటువంటి సాధనం లేదయ్యా, అందుకే వాళ్ళకి చెప్తున్నాను అన్నాడు స్వామి. నిజంగా అయితే వాళ్ళకి నమ్మకం కలగదు. అంచేత కలరా వ్యాధి వ్యాపించింది పుట్టపర్తికి. ఎంతమందో మావాళ్ళ మందులు లేవు, ఎంతమందో చనిపోతారని అందరూ భయభ్రాంతులు అవుతున్న సమయంలో వై ఫియర్ నేనుడుగా భయబందుకు అన్నాడు స్వామి. తన పాండురంగ భజన మండలి బృందంతో పుట్టపర్తి చుట్టూను కూడా చక్కగా ఒక 3 రోజుల పాటు రంగా పాండురంగ అని చెప్పేసి చక్కగా భజన చేస్తూ ప్రదక్షిణ చేశాడు. 3వ రోజు కల్లా ఆ వ్యాధి మటుమాయమైపోయి ఒక్కరు కూడా మరణించలేదు పుట్టపర్తిలో. అంటే అలాగా నామ సంకీర్తనలకు ఉద్యమాన్ని అంత చిన్న వయసులో వారు చెప్పడం జరిగింది. అట్లాగా స్వామి తన 14 సంవత్సరాల వయసులో తన యొక్క అవతార ప్రకటన చేశాడు, నేను షిరిడి సాయినాథన్ అని చెప్పి. అయితే తండ్రి గారు అడిగారు, నువ్వు షిరిడి సాయి నాకెలా నమ్మకం కలుగుతుందా అని అడిగారు. అడిగితే పక్కనే ఉన్న భక్తుల చేతిలో ఉన్న మల్లెలు తీసి నేల మీద విసిరేడు స్వామి. నేను సాయిబాబాను తిరిగక్షరాలుగా ఏర్పడ్డాయి. అందరూ కూడా జై జయధ్వానములు చేశారు స్వామి. అట్లాగా తన అవతార కార్యక్రమాన్ని చేశాడు. అయినా చాలామంది ఈనాటికి అడుగుతుంటారు, ఆయన భగవంతుడు ఎట్లా అయ్యాడు అంటే ఒకే ఒకటి, భగవంతుడు ఎప్పుడు ఏ అవతారంలో వచ్చినా ఆయన లక్షణాలు మాత్రం పోవు. ఆయనకి కొన్ని లక్షణాలు ఉంటాయి భగవంతుడికి, ఆ లక్షణాలు మాత్రం పోవు. ఆ లక్షణాలు చూసి ఆయన భగవంతుడిని చెప్పేయచ్చు. ఏమిటి ఆ లక్షణాలు అంటే, మొట్టమొదటిది సర్వజ్ఞత్వం. ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా ఆయన తెలుస్తుంది. సర్వాంతర్యామిత్వం. తర్వాత ఎక్కడ ఏ భక్తులు ప్రార్థించినా సరే ఆయన చక్కగా వాడిని రక్షిస్తాడట. సర్వ జగద్రక్షకత్వం. ప్రపంచాన్ని అంతటినీ తన భక్తులను కాకుండా అందరినీ రక్షిస్తాడట. సర్వ జగద్రక్షకం. కీర్తి అంటే ఏమీ ఆయనకి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రపంచం అంతా ఆయన గురించి తెలిసిపోతుంటారు. కీర్తి వ్యాపిస్తుంది. వైభవం అంటే అన్ని పుణ్యక్షేత్రాలు ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అలాంటి వైభవం ఉంటుంది. ఇలాంటి అనేక 9 లక్షణాలు. ఈ 9 లక్షణాలు ఎవరుకుంటే ఆయనే భగవంతుడు అని చెప్పారు. సర్వజ్ఞత్వము అంటే స్వామి ఎట్లా తెలుస్తుంది స్వామికి, ఎక్కడ ఎప్పుడు ఏది దగ్గర తెలిసిపోతుంటారు. ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారిని మన తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక ఆయన పండితుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన బయలుదేరి లంక నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఆయన చేదస్థ బ్రాహ్మణుడు కూడా ఎక్కడ మంచినీళ్ళు తాగడం తన ఇంటి నుంచి చెప్పు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఆ గోదావరిని ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళు తీశాడు. నీళ్ళు తీసి మంచినీళ్ళ కోసం ముంచాడు గోదావరిలో. చేయి జారిపోయి పాపం ఆ చెంపు పడిపోయింది. అయ్యో ఆ చెంపు కోసం ఇప్పుడు గంగలో దూకలేడు కదా అని చేత వాళ్ళు ఏం చేశాడు, చెంపు పోయింది స్వామి అనుకుంటూ పాపం బండి ఎక్కిపోయాడు రాజమండ్రిలో. ఆ రాజమండ్రి బండి కదులుతాను గబగబ పరిగెత్తుకున్న 18 ఏళ్ళ కుర్రాడు వచ్చి తాతగారికి చెంపు మీద ఇచ్చాడు. అమ్మ బతికించారు నాయన అని తీసుకున్నాడు. అయ్యో పాపం థ్యాంక్స్ చెప్పాడు కదా పిల్లాడికి అని అనుకున్నాడు. సరే పుట్టపతి వచ్చాడు. యజ్ఞం రోజు ముందు రోజు ఏం చేస్తారు స్వామి, ముందు రోజే స్వామికి తాను ఎలాంటి పట్టు పంచలు కట్టుకుంటారో అలా పట్టు పంచలు అందరికీ ఇస్తారు. ఇచ్చి వాళ్ళకి స్తంభాలు కూడా ఇచ్చేస్తారు. అలాగే ముందు ఇచ్చేసారు, ఈయన కూడా ఇచ్చారు. ఇచ్చేసి ఈయన దగ్గరికి వచ్చి అడిగారు సోమశేఖర శాస్త్రి గారికి, నీ చెంపు అందిందా బంగారు అని అడిగారు. అడిగితే అందిందని చెప్పొచ్చు కదా. ఈయనన్నాడు, నా చెంపు సంగతి మీకంటే తెలుస్తామి అని. తెలివితేటలే మన భగవంతుడికి తెలియదు అనుకుంటుంటాం మనం అప్పుడప్పుడు. మీకెలా తెలుసు అంటే, రాజమండ్రి ప్లాట్ఫామ్ మీద పరిగెత్తికి నీకు ఇచ్చింది నేనే కదా బంగారు అన్నాడు భగవంతుడు. సర్వాంతర్యామిత్వం అంటే వెనిజులా అనే దేశంలో 1996 సంవత్సరంలో విమానం బయలుదేరింది. ఆ విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ఆకాశంలో ఎగురుతోంది. ఎగురుతుంటే 7 ఇంజన్లు ఉంటాయి. ఆ ఇంజన్లో ఒక ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆకాశంలో ఎక్కడో 20-30 వేల అడుగులు ఎత్తున ఎగురుతున్నప్పుడు అది నెమ్మది క్రమక్రమంగా దిగిపోతుంది. ఆ పైలట్ ఎన్నో ప్రయత్నం చేశాడు, ఇంకేమైనా దిక్కి ఆయన చాలా భయపడి ఇంకా సముద్రంలో పడిపోతుంది, అందరూ చనిపోతారని అనుకుని ఆ ఎయిర్ హాస్టెస్ ఉంటుంది కదా ఆ విమానంలో ఆ అమ్మాయిని పిలిచాడు. అమ్మా నాకు చాలా భయంగా ఉంది, ఈ ఒక ఇంజిన్ పనిచేయట్లేదు, కింద దిగిపోతుంది, సముద్రంలో పడిపోయి అందరూ చనిపోతారేమో, నువ్వెవరో దేవుడు అంటూ ఉంటావు, ఆ దేవుడు నమ్మని ప్రార్థించాను. వెంటనే ఆమె వెనిజులా దేశం అంతా కూడా సత్య భక్తులే. ఆయన వెంటనే తన వ్యానిటీ బ్యాగ్ నుంచి స్వామి ఫోటో తీసింది. ఫోటో తీసి చక్కగా సాయిశ్వరాయ సత్యదేవాయదేమి తన స్వామి ఈ అమాయకులైనటువంటి 200 ప్రజలకు రక్షించండి, అందరూ సాయిరాం 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 అన్నది.
అంటే స్వామి మీద నమ్మకం ఉన్నా లేక తప్పదు, ప్రాణాల మీద తీపి కదా. అందరూ చక్కగా సాయిరాం 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 అంటున్నారు. అలా అంటున్న సమయంలో ఆ ఇంజిన్ పనిచేయడం ప్రారంభించింది. భగవాన్ శ్రీ సత్యసాయి ఆ విమానానికి ఎదురుకుండా ఆ గాలిలో మేఘాల్లో ఆ స్వామి ఆ పైలట్కి సాక్షాత్కరించి 20 నిమిషాల సేపు అభయహస్తంతో ఆ ఆకాశంలో దర్శనమిచ్చారు ఆ పైలట్కి. వాడు వెంటనే విమానం దిగిన వెంటనే, మెక్సికోలో దిగిన వెంటనే మర్నాడు బయలుదేరిపోయి ఇండియా వచ్చాడు. ఈ మహానుభావుడు ఎవరో చూద్దామని చెప్పి జరిగి ఆ స్వామి వారి దగ్గరికి వచ్చాడు. నీ విమానం ఎలా దిగిందిరా బంగారు అని అడిగారు. రాగానే అడిగితే స్వామి నీ దివ్యానుగ్రహంలో వచ్చింది సర్వాంతర్యామి అంటే తన భక్తుడు ఎప్పుడు కేకలేదు, ఎక్కడ ఆ భక్తితో ప్రార్థించిన వెళ్ళి రక్షించి తీరుతాడు. ఇది మనం ఇప్పుడు కూడా జరిగిన తర్వాత చనిపోయినటువంటి వాడిని బతికిస్తాడు. అంటే కరణం సుబ్బమ్మ గారు ఇప్పుడు ఈ పున్న ప్రశాంతులని ఆవిడ కట్టారు. ఆవిడ తన ఆస్తినంతా అమ్మేసి కట్టారు ఆవిడ ఒకటి అడిగింది, స్వామి నీకేం కావాలమ్మా అని చేసావు కదా నా కోసం, ఏంటి కావాలంటే నాకేం వద్దు స్వామి, నాకు కేవలము నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నా ఆఖరి క్షణంలో చూసుకుని మహాభాగ్యం కలిగించాలి. అయితే స్వామి వెంకటగిరిలో ఉన్నారు. అప్పుడు బొక్కపట్ల ఆవిడ చనిపోయారు పాపం. స్వామి రాలేదా అని అడిగి చనిపోయారు పాపం. స్వామి ఇక పాప నీ కోసం తప్పించి వస్తే బాగున్న రోజు ముందు ఆవిడ చనిపోయారు స్వామి అంటే అప్పుడు స్వామి వచ్చారు. వచ్చి మన్నాడు ఉదయం ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ శవాన్ని అట్టబెట్టారు. ఆ దుప్పటి తీసి సుబ్బమ్మ లే అని గట్టిగా సాయిరామ్ అని లేని కూర్చుని చనిపోయిన 24 గంటల తర్వాత లేచి కూర్చుని స్వామి నీ దివ్యమంగళ స్వరూపాన్ని వచ్చేవో తండ్రి అని చెప్పి చేయి పట్టుకుని సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ స్వామిగా ఇంకైపోయింది మళ్ళీ. ఇలాగా కరణసుక్క ఆయన కుప్పం రాధాకృష్ణ గారిని చనిపోయిన 72 గంటల తర్వాత స్వామి బతికించారు. వాల్టర్ కోవాల్ని చనిపోయిన 6 గంటల తర్వాత బతికించారు. రామబ్రహ్మం గారిని గుంటూరు రామబ్రహ్మం గారిని చనిపోయినటువంటి 4 గంటల తర్వాత బతికించారు స్వామి. ఇట్లాగా అంటే పునర్జన్మని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడే భగవంతుడు. ఆ భగవంతుడే భగవాన్ శ్రీ సత్యసాయి. అంచేత ఇలాగా ఎక్కడ ఏ లక్షణాన్ని చూసినా వారు అలాగా జీవితంలో అనేకమైనటువంటి మహిమను చేసి అనేక మంది భక్తులను రక్షించినటువంటిది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తాను ఏమీ ఆశించకుండా చేయటం, అదే అన్నిటికంటే ముఖ్యం. మద్రాసు మహానగరానికి 250 కోట్ల రూపాయలతోటి మంచినీళ్ళు ఇచ్చారు స్వామి భగవాన్ సత్యసాయి. వాళ్ళందరూ వచ్చారు, 3000 మంది వచ్చి స్వామి మీ కృతజ్ఞత అంటే ఎందుకు వచ్చారు మీరు అన్నారు. మీ కృతజ్ఞతలు చెప్పుకోరు, మాకు మంచినీళ్ళు ఇచ్చారు కదా స్వామి, మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చాము స్వామి అంటే స్వామి అన్నారు నేనే మీకు ధన్యవాదాలు చెప్పుకోరు బంగారు అన్నారు. ఎవడైనా అంటాడు అలాగే. అంటే ఎందుకు స్వామి అన్నాడు. అంటే మీకు సేవ చేసే మహాభాగ్యం నాకు ఇచ్చారు కదా బంగారు అన్నాడు స్వామి. ఎవరు అడిగారండి? ఎవరు అడగలేదు. ఎవరు అడగకుండా 800 గ్రామాలకి అనంతపురం జిల్లాలో మంచినీళ్ళు ఇచ్చాడు స్వామి. ఇప్పుడు అంటే స్వామి ఆయన సశరీరంగా ఉండవలసిన అవసరం లేదు, భగవంతుడికి శరీరం ఉండవలసిన అవసరం లేదు. అయినా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మన వాళ్ళు, మన భక్తులు. ఇప్పుడే వచ్చాడు మూర్తి అని చెప్తాను. వాడి మూర్తి రాదు. చూడండి ఈ పిల్లలు, వీళ్ళు ముగ్గురు పిల్లలు. మూర్తి, వాళ్ళ అన్నదమ్ముడు మరొక గణేష్, తర్వాత ప్రతాప్ రెడ్డి, ముగ్గురు వ్యక్తులు. 650 ఇప్పుడు 700 దగ్గర 720 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చారు. చేతిలో రూపాయలు లేని వాళ్ళు, తనకు ఆస్తి లేదు పాస్తి లేదు. సుమారు 2 కోట్ల రూపాయల అద్భుతమైనటువంటి సత్యసాయి మందిరం అక్కడ హుకుంపేట దగ్గర గరుగుబిల్లి అనేటువంటి గ్రామం దగ్గర ఆ కొండల్లో ఆ గిరిజనులందరూ కలిసి చక్కగా నిర్మించేసుకున్నారు స్వామి. ప్రతి గిరిజనుడు కూడా హాయిగా చక్కగా జేబులో భజన పాటలు పెట్టుకుని పాడుకుంటూ వెళ్తుంటారు. బట్టలు కూడా వేసుకోవడం రానటువంటి వాళ్ళు ఇప్పుడు చక్కగా తయారయ్యి ఇక్కడికి తీసి 300 మంది రండిరా మీకు సేవకి ఇక్కడికంటే సుమారు 1500 మంది 92వ జన్మదినోత్సవానికి వచ్చారు ఇక్కడ సేవ చేయడానికి. ఎట్లా జరిగింది అంటే భగవంతుడు శరీరంగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన చేయదలుచుకుంటే ఏ కార్యక్రమాన్నైనా చేయగలడు. తన భక్తులకి ఎటువంటి అవకాశాలు కల్పిస్తాడో వారే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంచేత భగవంతుడు అని నమ్మటానికి చాలా గొప్ప విషయం అంటే ఆయన ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు అవుతున్నాయా లేదా. వారి నామం తలుచుకుంటే చాలు, సాయి అని తలుచుకుంటే చాలు కార్యక్రమాలు అయిపోతున్నాయి. ఇది ఒక దేశం కాదు కదా, 150 దేశాల్లో జరుగుతున్నది. అన్నిటికంటే గొప్ప పుణ్యక్షేత్రం అండి ఈ పుట్టిన. ఏంటి ఈ పుణ్యక్షేత్రం అంటే హుండీ లేని పుణ్యక్షేత్రము పుట్టపర్తి.
ఏమండి, ఇక్కడ ఒక అగరత్తో వెలిగించవలసిన అవసరం లేని పుట్టపర్తి, కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం లేనటువంటి పుట్టపర్తి అన్నిటినీ మించి అన్నిటికంటే గొప్పదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఏమంటే గంటల తరబడి కూడా క్యూలో. కానీ లక్షలాది మంది వచ్చినా మనం అందరూ హాయిగా చక్కగా కూర్చుంటే భగవంతుడే నడిచి వచ్చి మనకు దర్శనం ఇచ్చిన పుట్టపర్తి. అటువంటి పుణ్యక్షేత్రం అండి పుట్టపర్తి. ఎన్ని అద్భుతమైనటువంటి విశేషాలు జరిగినాయి కాబట్టి వారిని సాక్షాత్తు భగవంతుని చెప్పి కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వారిని భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అన్ని ఏ దేవుడినైనా ఒక మతం వాళ్ళు ఆరాధిస్తారు. మీరు చూడండి, రాముడిని అయితే కేవలం మనకి హిందువులే ఆరాధిస్తారు. అలాగే అల్లానైతే కేవలం ముస్లింలే ఆరాధిస్తారు. జీసస్ని కేవలం క్రిస్టియన్స్ ఆరాధిస్తారు. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని అన్ని మతాల వాళ్ళు ప్రపంచంలో కుల మత భేదములైనటువంటి లేకుండా దేశ విభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలైన సాక్షాత్తు భగవంతుని ఆరాధిస్తున్నారు. అటువంటి అవతారం భగవాన్ సత్యసాయి. దయచేసి మీ అందరికీ విన్నపం ఏంటంటే, సత్యసాయి భక్తులని చెప్పుకోవడం ఏదో భజనకి వెళ్ళి తప్పటి కొట్టి వెళ్ళిపోవడం కాదు. మీరేం చేయాలంటే మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. సత్యసాయి భక్తులు అంటే ఇలా ఉంటారు, మనం కూడా ఇలా ఉండాలి అనుకోని ఇతరులకు సేవ చేయాలి, ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి సేవ చేయాలి అని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సత్యసాయి ఆర్గనైజేషన్. అవన్నీ కూడా మీరు చేయండి. చేసి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఏనాడైతే మీరు సేవ చేస్తారో వారి యొక్క అనుగ్రహం అఖండంగా మీకు మీరు అడగవలసినటువంటి అవసరం లేదు. అడగవలసింది మన అనుగ్రహించవలసినని అడగవలసిన అవసరం లేని ఒకే ఒక భగవంతుడు సత్యసాయి. పిలిస్తే పలికే దేవుడు, పిలవకుండే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. జై సాయిరామ్. జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.